వార్తలు ముఖ్యాంశాలు. తెలంగాణ అభివృద్ధికి మోదీ కట్టుబడి ఉన్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని పార్టీల ఎంపీలను ఆహ్వానించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధిని బీజేపీ చేసినట్లుగా చెప్పుకోవడం సరైంది కాదని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఎంపీల సమావేశానికి హాజరు కాలేమని డిప్యూటీ సీఎం బట్టికి లేఖ రాసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు మహిళా సాధికారతకు అన్ని విధాలుగా సహకరిస్తామని ఆయన తెలిపారు. కులగణన కోసమే సర్వే సక్సెస్ అయిందని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. పద్మశాలీల అభివృద్ధికి 1600 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు. పద్మశాలీలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది అని మంచి మనసున్న ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాలను ఆదుకుంటూ ముందుకు వెళుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏ పని చేసినా పేదవాడి అభివృద్ధి కోసమే చేస్తుందని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. 25 ఎకరాల్లో గురుకుల పాఠశాలల నిర్మాణం మా కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ యొక్క స్కూళ్లు అభివృద్ధికరంగా చేసి విద్యను ముందుకు నడిపించాలనేది ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నామని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థులకు అండగా ఉండి మరి గురుకుల పాఠశాలలు మరి నియమించి నియోజకవర్గానికి ఒక్కొక్క గురుకుల పాఠశాలను నిర్మించేటటువంటి దిశగా ముందుకు వెళుతుందని చెప్పేసి కూడా మంత్రి మరి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. జై హింద్. వార్తలు ఇంతటితో సమాప్తం.